హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిఎన్ఎస్ఎస్లో సమాన్స్ను ఎలా పంపేటువంటి విధానం ఏమిటి అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. సెక్షన్ 63, 64, 65 అండ్ 66 సమాన్స్ను ఏ విధంగా పంపాలి, ఎలా ఉండాలనే అంశం గురించి వివరిస్తాయి. సో ఫస్ట్ మనం సెక్షన్ 63 ఏం చెప్తుంది, సమాన్స్ ఏ రీతిలో ఉండాలి అనే అంశం గురించి చెప్తుంది. సో ఒక సమాన్స్ను ఏర్పాటు చేసేటప్పుడు హైకోర్టు నిర్దేశించిన నిబంధనలకు అనుకూలంగా ఏర్పాటు చేయాలి. ఒక న్యాయస్థానం నిర్వహించే జడ్జి ద్వారా కానీ మరియు ఒక కోర్టు నిర్దేశించిన అధికారి యొక్క సంతకం ద్వారా కానీ చిహ్నంతో కూడుకున్నటువంటి ముద్ర ఏర్పాటు చేసి 2 ప్రతులు తయారు చేయాలని చెప్పేసి మనకు సెక్షన్ 63 వివరిస్తుంది. ఒకవేళ నువ్వు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సమాన్స్ పంపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కోర్టు ముద్రతో కూడుకున్న చిహ్నాన్ని కలిగి ఉండి పంపాలని చెప్పేసి మనకు ఈ సెక్షన్ చెప్తుంది. నెక్స్ట్ 64 ఏం చెప్తుందంటే సమాన్స్ను పంపే పద్ధతి. ఒక వ్యక్తికి నువ్వు సమాన్స్ను పంపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ అధికారి చేత కానీ, కోర్టు నిర్దేశించే అధికారి చేత కానీ, లేదా పబ్లిక్ సర్వెంట్ చేత ద్వారా కానీ సమాన్స్ను పంపాలని చెప్పేసి చెప్తుంది. అదే సమాన్స్ను పంపేటప్పుడు 2 నకలను ఏర్పాటు చేసుకొని ఒక నకలు వారికి ఇచ్చి మరో నకల్లో వారికి అందినట్టు సంతకం చేపించుకోవాలని చెప్పేసి కూడా మనకు ఈ సెక్షన్ చెప్తుంది. సో తర్వాత వచ్చేసి సెక్షన్ 65 ఏం చెప్తుంది, కార్పొరేషన్ సంస్థలకు ఇతర సంస్థలకు సమాన్లను పంపే పద్ధతి. ఒక కార్పొరేషన్ సంస్థకు సమాన్లను పంపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క కార్పొరేషన్ మేనేజర్ కానీ, తర్వాత వచ్చేసి డైరెక్టర్ కానీ, సెక్రటరీ కానీ నువ్వు సమాన్స్ను వారికి పంపవలసి ఉంటుంది. ఒకవేళ వారికి నువ్వు డైరెక్ట్గా పంపలేనప్పుడు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా సమాన్స్ను పంపవచ్చు అనేది మనకు ఈ సెక్షన్ చెప్తుంది. తర్వాత వచ్చేసి ఇతర సంస్థలకు సమాన్స్ను పంపే పద్ధతి. ఇతర సంస్థలకు సమాన్స్ను పంపేటప్పుడు ఆ సంస్థకు సంబంధించినటువంటి భాగస్వాములు ఉంటారు. ఆ భాగస్వాములందరికీ కూడా నువ్వు సమాన్స్ను పంపాలని చెప్పేసి మనకు సెక్షన్ 65 చెప్తుంది. 66 ఏం చెప్తుందంటే సమాన్స్ను అందుకోవాలనుకున్న వ్యక్తి కనుమరుగైనప్పుడు పంపే పద్ధతి. ఒక సమాన్స్ను ఒక వ్యక్తికి పంపాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి తప్పించుకొని తిరగడం ద్వారా కనుమరుగైనప్పుడు అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తికైనా సమాన్స్ను అందజేయవచ్చు. ఆ సమాన్స్ను అందజేసినట్టు వారితో సంతకం పెట్టుకోవడం ద్వారా నువ్వు వారికి సమాన్స్కు అందించినట్లే అవుతుందని చెప్పేసి మనకు సెక్షన్ 66 వివరిస్తుంది. అది ఫ్రెండ్స్ సెక్షన్ 63, 64, 65 అండ్ 66 ఇవన్నీ కూడా మనకు సమాన్స్ను పంపేటువంటి విధానం గురించి ఈ సెక్షన్స్ మనకు తెలియపరుస్తాయని చెప్పేసి తెలుసుకుంటున్నాం. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.